ఒక తత్వవేత్త అంటారు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి. ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం భారత్ ఏ క్షణానైనా పాక్ మీద దాడి చేయవచ్చు అని మనం అంతా అనుకుంటూ ఉన్నాం అండ్ ఆశిస్తూ ఉన్నాం కూడా. అంటే పాక్కి గట్టి గుణపాఠం చెప్పాలి, బదులు చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పి. ఎంజీ రావు గారు, గత కొన్ని గంటలుగా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తే కనుక పాకే భారత్ మీద దాడి చేయవచ్చనే అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే భారత పౌరుల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఒక మాక్ డ్రిల్ని చేయాలి. మొత్తం ఒకవేళ పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేస్తే ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా భారతీయులు అలర్ట్గా ఉండాలి అనే దాని మీద కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలని కూడా అప్రమత్తం చేస్తోంది. రేపే మాక్ డ్రిల్. సో ఏంటి, పాకిస్తానే భారత్ మీద దాడి చేసే ప్రమాదం ఏదైనా కనిపిస్తోందా? ఆ అవకాశాలు ఏంటి? అండ్ అలా జరిగితే కనుక పాక్కి ఉన్న అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఏదైతే ఊహించమో అదే జరిగే ఉన్నదాన్ని అంటారండి. ఇది యుద్ధ నీతి కూడా. తర్వాత ఈ పాకిస్తాన్ ఏంటంటే చైనా యుద్ధ నీతి నుంచి చాలా నేర్చుకుంది. పాకిస్తాన్ అంతా చైనా ఆర్మీ ఉంది. సో ఈ విధంలో ఇక్కడ పరిణామాలు గమనిస్తే ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కదండి. ఈ యుద్ధ వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తే పాకిస్తానే భారత్పై దాడి చేయబోతుంది అనేది నిర్ద్వందంగా మనం చెప్పేయచ్చు. ఇది పక్కా జరుగుతుంది. దానికి అనుకూలంగానే భారత్ సంసిద్ధమవుతుంది. భారత్ మా మీద దాడి చేస్తే మేము దాడి చేస్తాం పక్కాగా, మేము వీఆర్ రెడీ, మేము ఏమాత్రం తక్కువ కాదు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని కూడా పాకిస్తాన్ అంటోంది కదా, బ్లాక్మెయిల్ చేస్తోంది, హెచ్చరిస్తోంది కదా. మరి భారత్ దాడి చేయకుండానే పాకిస్తాన్ ముందుగా దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని కరెక్ట్గా పట్టుకుంటే ఎవరు ముందు దాడి చేస్తారో తెలిసిపోతుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి అనంతరం భారతదేశం తీసుకున్న చర్యలు ఒకసారి గమనించండి. ఆ చర్యలో ఇంతవరకు 1947 భారత్ పాకిస్తాన్లు అవతరించిన తర్వాత 1960లో కుదుర్చుకున్న సింధు నది ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ సింధు నది అంటే పాకిస్తాన్కి జీవనాడి. ఇంకా పాకిస్తాన్ సర్వం ఎడారి కింద మారిపోతుంది. రెండో విషయం, ఈ సింధు నదిని రక్షించుకోవాలి వాళ్ళు, లేదా పాకిస్తాన్ భస్మీపటలం ఇంకా మొత్తం ఎడారి అయిపోయిందండి, ఇంకా లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబు సింధు వ్యవసాయదారులు, ఫార్మర్సు, ఇండస్ట్రియలిస్టులు, కడు పేదలు అందరూ దాడి చేస్తున్నారు. ఎవరి మీద? పాకిస్తాన్ ఆర్మీ మీద. మీరు అనవసరంగా ఇండియాని కెలికారు పహల్గామ్ దాడి అనంతరం. ఇప్పుడు అది సింధు నదిని ఆపేసింది, మీరు మాకు నీళ్ళు ఎలా ఇస్తారు అని ఇప్పుడు అందరూ అసీం మునీర్ని అందరూ కర్సు విధిస్తున్నారంటే, శపిస్తున్నారు, ఒరే నీ వల్ల ఇది జరిగిందని. పాక్ ప్రభుత్వాన్ని, నువ్వు ఆర్మీని ఆపలేకపోయావని పాక్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది చూడండి. ఏదో తన అవమానాన్ని, ఇప్పుడు జాఫర్ ఎక్స్ప్రెస్, బిఎల్ఓ బలూచిస్తాన్ దాడి చేస్తే ఏదో అవమానాన్ని రక్షించుకోవడానికి ఇండియాకి డైవర్ట్ చేయడం అని వస్తే, మొత్తం ఇండియా ఏం చేసింది? దానికి ప్రతిస్పందనగా సింధు నదిని ఆపేసింది. అంటే సింధు నది అంటే ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం పోయింది. కాబట్టి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అది యుద్ధం చేయవలసిన అవసరం వచ్చేసింది. ఇంకా డూ ఆర్ డై మోడ్, సావా బతుకాని వచ్చేసింది. ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఇంకా చనిపోయినట్టే సింధు నదితో. ఇది అవసరం. రెండోది ఏంటంటే తన అస్తిత్వం. ఇప్పుడు అసీం మున్నీర్ ఏం చేశారండి? పాకిస్తాన్ ఇండియాని మళ్ళీ బూచిగా చూపించేసి, నేను ఆర్మీ మళ్ళీ హెడ్ అయిపోదాం, ప్రెసిడెంట్ అయిపోదాం, అంతకుముందు ముషరఫ్, యాహా ఖాను, జియా ఉల్ హక్గా అయిపోదామని పెద్ద కలలుగా ఉంటున్నాడు. ఇప్పుడు తీరా రివర్స్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీలోనే తిరుగుబాటు కనపడుతుంది, ప్రజల్లో తిరుగుబాటు కనపడుతుంది. సో తప్పనిసరిగా యుద్ధం చేసి తన పరువును కాపాడుకోవాలి. సో దీనికి అనుకూలంగా అంటే పాక్కే భారత్పై అటాక్ చేయబోతుంది. భారత్ వెళ్ళి పాక్ని అటాక్ చెయ్యదు. ఎందుకు చెయ్యదు భారత్ అంటే, ఇక్కడ ఒక విషయం, భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఒక దేశాన్ని అటాక్ చేయలేదు ఇంతవరకు భారతదేశ చరిత్రలో. ఇందిరాగాంధీ కూడా. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలోకి వచ్చి మన భూభాగంలో మన భారతీయుల్ని చంపేశారు కదా, మరి దానికి రియాక్షన్గా మనం అనుకోవచ్చు కదా. ఈ రియాక్షన్కి ఒక దాడి వేరండి. అది ఏంటంటే ప్రచ్ఛన్న యుద్ధంలో ఏంటంటే ఆ దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్ ఇలా ఉంటాయి, మొత్తం దేశం మీదే అటాక్ చేయడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ కూడా ఈవెన్ పాకిస్తాను తన ఎయిర్ ఫోర్స్ ద్వారా భారత్పై అటాక్ చేసేంత వరకే కూడా వెయిట్ చేసింది. ఆవిడ నెలల పాటు వెళ్ళలేదు, జాగ్రత్తగా చేసిందనమాట. ఇప్పుడు మోడీ గారికి చరిత్ర తెలుసు. వాజ్పేయి గారు చెప్పినట్టు మన భారతదేశం ఎప్పుడు అటాక్ చేయదు. ప్రపంచం ముందు మనం దోషి అవుతాం. పాకిస్తాన్ ఎలాగో దోషే, అది ఎలాగో పాపపు దేశం అనమాట, టెర్రరిజాన్ని ప్రమోట్ చేసి. కానీ భారతదేశ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రపంచం ముందు మేము గొప్ప దేశం, మేము ఆత్మరక్షణకి, మా సార్వభౌమత్వానికి, సావరెంటిని రక్షించుకోవడానికి, ఆత్మరక్షణకే మేము అటాక్ చేస్తున్నాం, లేకపోతే ప్రతిదాడిని కాసుకుంటున్నామని భారత్ చెప్పాలి.
అంతర్జాతీయ, ఎందుకంటే ఇది సూపర్ పవర్ అవ్వబోతుంది. ఏ దేశానికి ఇది శత్రువు కదని ఉంటుంది. చైనాకి లేని కీర్తి మనకు ఉంది కదండి. కాబట్టి భారత్ ఒక రెస్పాన్సిబుల్గా ఒక దేశంగా ఎప్పుడూ దాడి చేయదు. పాకిస్తాన్ అటాక్ చేయడానికి సిద్ధం. ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేయడానికి దాని డూ ఆర్ డై మోడ్. పక్కా 100% పాకిస్తాన్ భారత్పై అటాక్ మాత్రం సంసిద్ధం అవుతుందని అర్థమైపోతుంది. ఓకే, సంసిద్ధం అవుతుంది ఖచ్చితంగా. పాక్కి తెలుసు, పాక్ ప్రజలకు తెలుసు, ఆర్మీ వాళ్ళకి తెలుసు, పాక్ నేతలకు తెలుసు, మనం ఫైట్ చేయలేము భారత్తో అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ సరితూగలేము అని చెప్పి. చూసుకుంటే కనుక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో పాక్ కంటే భారత్ త్రివిధ దళాల్లో చాలా బలంగా ఉంది కదా, మరి ఎందుకు ముందు అటాక్ చేయడం? ఓడిపోతుందని తెలుసు కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. పాకిస్తాన్ బలహీన దేశమే భారత్తో పోలిస్తే, కానీ అత్యంత బలహీన దేశం కాదు. గత 75 సంవత్సరాలుగా అది తయారు చేసిన అన్ని ఆయుధ సంపత్తి భారత్కి వ్యతిరేకంగానే. పాకిస్తాన్ కూడా 12th ర్యాంక్ అనమాట ఆర్మీలో. ఒక ఉక్రెయినే రష్యాని 3 సంవత్సరాలుగా ఆపుతుంది, గుర్తుపెట్టుకోండి, ఆత్మరక్షణ కోసం. పాకిస్తాన్ అస్తిత్వం ఈరోజు ప్రమాదంలో పడిపోయింది సింధు నదిని మనం ఆపేసేటప్పటికి. ఆల్రెడీ మనం యుద్ధం చేసేసినట్టే, యుద్ధాన్ని ప్రకటించినాయి. అందుకనే పాకిస్తాన్లో మంత్రులు, ప్రధానమంత్రి అంటున్నారనమాట, షహబాజ్ నవాజ్ గారు ఒకటే అన్నారు, ఇది ఎన్ యాక్ట్ ఆఫ్ వార్, ఇది యుద్ధానికి తక్కువ కాదు, మేము యుద్ధం ప్రకటించినట్టే మేము అనే పదాన్ని పట్టుకోవాలి. రెండో విషయం, పాకిస్తాన్ ఏం చెప్తుందంటే, ఎలా సంసిద్ధమవుతుందంటే, భారత్ మాపై దాడి చేసేస్తుంది నైట్కే, కొన్ని గంటల్లో, తప్పదు, ఇట్ ఈజ్ ఇన్నోవైటబుల్ అని చెప్పేస్తుందండి ప్రపంచానికి. కానీ ఇక్కడే ఒక కిటుకు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆర్మీ సంజు చెప్తాడనమాట, ఆర్మీ తత్వవేత్త, చైనా తత్వవేత్త. అదేంటంటే, వార్ ఈజ్ నథింగ్ బట్ డిసెప్షన్, వార్ అనేది మోసపూరితం అంటాడు. ఇక్కడ ఒక మోసపూరితం చేసింది చైనా నుంచి అడాప్ట్ చేసి, సంజు నుంచి. ఏమని, మీరు భారత్పై మాపై దాడి చేసేస్తుందని ప్రపంచానికి నమ్మబలుగుతుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ విక్టిమ్, పహల్గామ్ దాడి చేయడం, పహల్గామ్లో మనం చనిపోయాం, మేము బాధపడుతున్నామని. కానీ పాకిస్తాన్ ఏమంటుంది, చూడండి ఇండియా చూడండి, ఆ బూచి మా మీద అటాక్ చేస్తుంది, మేము ఎలా రక్షించుకోవాలని యునైటెడ్ నేషన్స్ అందరినీ దగ్గరికి వెళ్ళిపోతుంది, రష్యా దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే ఆ యుద్ధ నీతి ఉంది. అదేంటి, సైలెంట్గా సంసిద్ధమైపోతుంది. చూడండి ఎలా సంసిద్ధం అవుతుంది. తన మిస్సైల్స్ అబ్దాలి, నాసర్ అన్నీ ప్రయోగిస్తుంది, మిస్సైల్ని ప్రయోగించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని HQ మనం S-400 మోహరిస్తే, వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా నుంచి ఒకటి తెచ్చుకున్నారు, HQ-9 అని. ఇది వాళ్ళు మోహరించారు, ఇదండి వాళ్ళు మోహరించుకున్నారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. సైబర్ అటాక్లు మన మీద చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అది మనం సింధు నదిని జల ఒప్పందాన్ని ఆపితే అది అతిపెద్ద డిసిషన్ తీసేసుకుంది, వారికి రెడీ అయిపోయినట్టు. అది అందరూ మర్చిపోకూడదు, రక్షణ రిప్పులు పట్టుకుని ఉంటారు. అదేంటంటే, సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేసింది. సిమ్లా అగ్రిమెంట్ ఇందిరాగాంధీ అప్పుడు యాహ్యా ఖాన్ జరిగిన మధ్యన సిమ్లా అగ్రిమెంట్ ఏంటండి, ఆ అగ్రిమెంట్ సారాంశం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళాం, శాంతియుతంగా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకుంటాం, LOCని గౌరవిస్తాం, సీజ్ ఫైర్ చెయ్యం, ఇంకెప్పుడు ఇదని. ఈరోజు క్యాన్సిల్ చేసిందంటే ఏంటి, మాకు శాంతి అవసరం లేదు, మేము ఇండియాపై అటాక్ చేస్తామని చెప్పేసిందండి. అది చాలా ప్రమాదకరమైంది. అంటే సిమ్లా అగ్రిమెంట్ ప్రమాదం. రెండోది, అప్పుడు ఏప్రిల్ 22 తర్వాత ఇప్పటికి 12 రోజుల నుంచి 14 రోజుల నుంచి నైట్లు ప్రతిరోజు ఇండియాపై దాడి చేస్తున్నారు. LOC వెంబడి వాళ్ళు 3 లక్షల మంది ఆర్మీని మోహరించారు. చైనా నుంచి PL మిసైల్ తెచ్చుకున్నారు, టర్కీ నుంచి షిప్ తెప్పించుకున్నారు. అది చాలా ప్రమాదకరమైన షిప్. టర్కీ నాటో దేశం, దాని మీద మనం డైరెక్ట్ అటాక్ చేయడానికి లేదు, నాటో దేశాలు రావాలి. ఆర్టికల్ ఉంటుంది. అది ఏంటంటే ఇండియన్ సబ్మెరైన్స్ కూల్చేస్తుంది అది. సో ఈ విధంగా తన సెక్యూరిటీ అంతా చేసుకుంది, ఇండియాపై దాడి చేయడానికి సంసిద్ధంగా ఉందని మనం ఈ మూమెంట్లు అన్నీ చూస్తుంటే మోసం చేయబోతుంది చైనా 1962 లాగా అనేది మనకు తెలిసిపోతుందండి. దాడి అంటే ఏ తరహా దాడి? అది జస్ట్ కవ్వింపు చర్యల, సరిహద్దు వెంట, లేకపోతే సరిహద్దు ప్రాంతాలని అటాక్ చేయడమా, లేకపోతే పూర్తి యుద్ధమా, లేకపోతే అంతకు మించి అన్నట్టుగా అణుయుద్ధమా? గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. అది ఎయిర్ ఫోర్స్ వస్తే మనం ఎయిర్ ఫోర్స్ ఒక సిమ్యులేషన్గా ఆలోచించండి. అదేంటంటే కాశ్మీర్ లాక్కోవడానికి, అది భారతదేశాన్ని ఏం చేయదు, కాశ్మీర్ని మేము లాగేసుకుంటామని పాకిస్తాన్ ప్రజలకు అది చెప్పాలి. సింధు నది రేపొద్దున యుద్ధం జరిగేటప్పుడు ప్రపంచ దేశాలు వస్తాయన్నమాట. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఓటమా గెలుపు అనేది తప్పని పక్కన పెట్టండి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతుంటే ప్రపంచ దేశాలకు వచ్చి సంధి చేయడానికి వస్తున్నారు ట్రంప్ గారు, మనం అందరం వెళ్తున్నాం. అలాగే ఈ రెండు యుద్ధం చేయడం వెళ్తే ఇది నెవర్ ఎండింగ్. ఎందుకంటే అణుబాంబులు అలాగే ఉంటాయి, సంవత్సరాల కొద్దీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వారు ఇండియా పై చేయి సాధిస్తారు, కానీ చైనా ఓటమిని ఒప్పుకోదు. ఈ సమయంలో ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితులు వస్తాయి, అప్పుడు అడిగిద్ది సింధు నది ఒప్పందాన్ని పునరుద్ధరించండి అని. అంతవరకు వారు జరుగుతూ ఉంటుంది. ఈ లోపల సర్వనాశనం జరుగుతూ ఉంటుందండి. అణు యుద్ధానికి దాకా వెళ్ళకపోవచ్చు, కానీ చైనా దాని తక్కువే. రెండోది ఏంటంటే, చైనా వెనకాల పరోక్షంగా సహకరిస్తూ ఉంటుంది ప్రాక్సీగా.
ఎందుకంటే దాని నుంచి J-20 బాంబర్ 5th జనరేషన్ ఫైటర్స్ వస్తాయి. ఇప్పుడు అది టిబెట్లో మోహరించింది రావడానికి ఎంత అండి, గంట వ్యవధి సరిపోతుంది. అక్కడ నుంచి అవి తెచ్చుకోండి. ఇవన్నీ చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏమనుకుంటున్నారంటే పాకిస్తాన్ అధికంగా సిదిగిపోయింది, దాని దగ్గర ఏమీ లేదనుకుంటారు. కానీ పాకిస్తాన్ ప్రజలకు పట్టదు కదండి. మనమైతే ప్రజల సంక్షేమం న్యాయాలు చూస్తాం, వాళ్ళు చూడరు. ఉన్నదంతా పట్టుకెళ్ళి ఆర్మీకి పెడతారు. కాబట్టి అది యుద్ధం సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అయిపోయింది. అన్ని మిసైల్ ఫోర్స్ ఉంది, అణుబాంబులు అన్నీ ఉన్నాయి. మనకేంటి దాని దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పుడు ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. మన యుద్ధానికి లిమిటేషన్, అయ్యో అణుబాంబులు వేసేస్తా అని చూసుకుంటూనే మనం యుద్ధం చేయవలసి వస్తుంది. అంతర్జాతీయ చట్టాలు చూడాలి, దానికి అంతర్జాతీయ చట్టాలు లేవు, ఏమీ లేవు. అణుబాంబులు పిచ్చోడు మనం అలా కాదండి, రెస్పాన్సిబుల్ పర్సన్. కాబట్టి యుద్ధం చాలా డేంజరు. అందువల్ల భారత్ కూడా దీనికి సంసిద్ధం అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. పాకిస్తాన్ చైనా రెండు కూడా మిత్ర దేశాలు. ఇప్పటి వరకు 4 సార్లు యుద్ధం జరిగింది పాకిస్తాన్ భారత్ మధ్య. 4 సార్లు ఇండియానే గెలిచింది. కానీ ఏ ఒక్కసారి కూడా చైనా పాకిస్తాన్కి పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు కానీ డైరెక్ట్గా మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇస్లామాబాద్లో నిన్న పాక్ ప్రెసిడెంట్ జర్దారీతో చైనా రాయబారి కలిశారు. సో ఏం జరిగే అవకాశం? ఇప్పుడు కూడా ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులకు అనుకూలంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో చైనా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనదు. ఎందుకంటే చైనా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడానికి మనం చాలా విశ్లేషణ ఎక్కువ కాదు, క్లుప్తంగా చెప్తాను. చైనాకి ఇంకా వేరే కుంపట్లు ఉన్నాయి, తైవాన్, ఇండో పసిఫిక్ ఓషన్లో. కాబట్టి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే ఇండైరెక్ట్గా అన్ని సహాయాలు, ఆర్థిక సహకారం, ఆయుధ సహకారం అన్నీ పాకిస్తాన్కి చేసే అంత సామర్థ్యం చైనాకు ఉంది. సో ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా భారతదేశానికి చాలా ప్రమాదం అండి. ఆ విధంగా తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేసేస్తే, పాకిస్తాన్ మన భారత్పై దాడి చేసేస్తుంది. ఎందుకంటే భారత్ ఎప్పుడు దాడి చేయదు, ఎందుకంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేసేస్తే భారత్ ఎలా? ఇప్పుడు అందరూ ఒకటి అనుకుంటున్నారన్నమాట. ఏప్రిల్ 22 తర్వాత మనం అందరం ఒకటి అనుకుంటున్నాం, ఏమిటి అసలు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా అని 145 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా పాక్ అని ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ త్రివిధ దళాలతో ఈ మాక్ డ్రిల్ అన్నీ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారు. INS విక్రాంత్ మోహరించారు, బ్రహ్మోస్ మోహరించారు అనుకుంటున్నారు, S-400. కానీ ఇక్కడ భారత్ అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతులే. పాకిస్తాన్ అటాక్ చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో సంసిద్ధం అవుతుంది. ఎందుకంటే భారత్ ఇంక అటాక్ చేయవలసిన అవసరం పాక్పై లేనే లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం మనం. యుద్ధం మొదలైపోయింది, పాకిస్తాన్ చంపేశాం, పాకిస్తాన్ చనిపోయింది. ఇప్పుడు డువా డైమూడ్లో ఇప్పుడు బాలు దాని కోట్లో ఉంది, యుద్ధం చేస్తావా ఓడిపోయి పోతావా అంతే. అందువల్ల పాకిస్తానే భారత్పై దాడి చేస్తుంది. అందువల్ల ఏప్రిల్ 22 అనంతర పరిస్థితులు భారత ప్రధాని చూస్తున్న రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, అజిత్ దోవల్ గారు వీళ్ళంతా పరిస్థితి చూస్తే, అన్ని మీట్ అయ్యి చూస్తే భారత్ పాక్కి అటాక్ చేస్తే తట్టుకోవడానికి సంసిద్ధం అవుతుంది. అందుకే ఈ మాక్ డ్రిల్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వస్తే మాక్ డ్రిల్ అండి, అది సుస్పష్టం అయిపోతుంది. S-400 మోహరింపు, అరేబియన్ ఓషన్లో నౌకాదళ దిగ్బంధం, ఇవన్నీ చూడండి. ఈ పరిస్థితి ఏంటంటే ఇంకా మనం దానిపై దాడి చేయవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే సింధు నదిని ఆపేసాం. అంటే యుద్ధానికి మించిన నష్టం జరిగింది పాకిస్తాన్. యుద్ధానికి మించిన రక్తపాతం లేకుండా శాంతియుతంగా మనం దానికి ఆపేసాం. కాబట్టి ఇంకా మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. కానీ పాకిస్తాన్ యుద్ధం చేస్తేనే దాని అస్తిత్వం, లేకపోతే దానికి అస్తిత్వం లేదు. కాబట్టి భారత్పై దాడి చేయడం నిశ్చయం. దాన్ని తట్టుకోవడానికి దానికి సంసిద్ధం అవుతూనే భారత్ చర్యలు, ప్రధాని తీసుకునే ప్రతి చర్య అది దాడి చేస్తే అలా తట్టుకుని అది ఈజీగా మనం తట్టుకుంటామండి, అదేం కాదు. కానీ యుద్ధం వస్తే అంతర్జాతీయ సమాజం వచ్చి సింధు నదిని పునరుద్ధరించడానికి దానికి వాటర్ లేదని బేరం ఆడడానికి పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. దాని శక్తిని అంతా కాబట్టి పాకిస్తాన్ అటాక్ ఈజ్ ఇమ్మినెంట్ ఆన్ ఇండియా. ఓకే, అంటే మరికొన్ని గంటల్లోనా, మరికొన్ని రోజుల్లోనా, మరికొన్ని వారాల్లోనా, భవిష్యత్తులోనా? అది అతి త్వరలోనే ఉంటుంది. ఇయర్స్ వెయిటింగ్ చేసే సామర్థ్యం, ఓపిక దానికి లేదు. అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూలగొట్టేస్తారు. కాబట్టి దాని అస్తిత్వం కోసం కొన్ని గంటల్లో అవ్వచ్చు, కొన్ని రోజుల్లో అవ్వచ్చు, అది సంసిద్ధమైపోయింది. రైట్. అయితే భారత్ అయితే ముందు పాకిస్తాన్ మీద దాడి చేయదు. పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం తట్టుకోవడానికి, ధీటుగా బదులు ఇవ్వడానికి మాత్రం సన్నద్ధమవుతుంది, సన్నద్ధమైపోయింది, సన్నద్ధం అవుతుంది కూడా.